వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభం. బోధన్లో పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో పసుపు రైతుల ఆందోళన. 3 రోజులుగా మార్కెట్ యార్డ్ వద్ద రైతుల పడిగాపులు. తెలంగాణలోని 2 జిల్లాల్లో భూకంపం. మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో అర్ధరాత్రి కంపించిన భూమి, కింద పడ్డ ఇళ్లలోని వస్తువులు, బయటకు పరుగులు తీసిన ప్రజలు. తెలంగాణలో కొత్తగా వాహనాలు కొనుగోలు చేసేవారికి షాక్. 2 వీలర్కు 2000, లైట్ మోటార్ వెహికల్స్పై 5000, ఇతర వాహనాలకు 10,000 రూపాయల పెంపు. మార్చి 1 నుంచి వర్తింపు. పీఎంసీ నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి. నిజామాబాద్ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో హెచ్ఎంలు, ప్రిన్సిపాళ్లతో కలెక్టర్ ఇలా త్రిపాఠి సమావేశం. నగరంలోని మహాలక్ష్మి నగర్లో భక్తి శ్రద్ధలతో అభయ హనుమాన్ 33వ వార్షికోత్సవ వేడుకలు. పెద్ద ఎత్తున హాజరై మొక్కులు తీర్చుకున్న భక్తులు. రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో బీసీలకు అధిక ప్రాధాన్యం. ఆర్మూర్ బల్దియా చైర్పర్సన్ లహరి, వైస్ చైర్మన్ కాటిపల్లి వెంకట్రెడ్డి ప్రమాణ స్వీకారంలో ఖనిజాభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్. ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో మాల్ ప్రాక్టీస్కు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బోధన్లో పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. గురువారం ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్ష కొనసాగగా విద్యార్థుల హాజరు గురించి కలెక్టర్ హారా తీశారు. నిబంధనలకు అనుగుణంగానే పరీక్ష నిర్వహిస్తున్నారా అని పరిశీలించారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీటి వసతి, ప్రథమ చికిత్స సదుపాయం, ఏఎన్ఎం టాయిలెట్స్ అందుబాటులో ఉన్నాయా అని గమనించారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా సజావుగా పరీక్షలు జరిపించాలని సూచించారు. పరీక్ష పూర్తయిన వెంటనే ఆన్సర్ షీట్లు తగిన పోలీస్ బందోబస్తు మధ్య నిర్దేశిత కేంద్రాలకు తరలించాలని, ఎలాంటి కాపీయింగ్కు అవకాశం లేకుండా పూర్తి పారదర్శకంగా పక్కాగా పరీక్షలు జరిపించాలని ఆదేశించారు. సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వాచీలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని సూచించారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో ఉన్నారు. నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో పసుపు రైతులు కన్నెర్ర చేశారు. నిజామాబాద్లో గత కొన్ని రోజులుగా పసుపుకు మద్దతు ధర లేకపోవడం, ఇనామ్ సర్వర్కు చెందిన సాఫ్ట్వేర్ పనిచేయకపోవడంతో అధికారులు లాట్ నంబర్ కేటాయించడం లేదు. దీంతో నిజామాబాద్ మార్కెట్లో పసుపు కొనుగోళ్లు నిలిచిపోయాయి. తమ పసుపు పంటను విక్రయించేందుకు వచ్చిన రైతులు 3 రోజులుగా పసుపు రాసుల వద్ద పడిగాపులు కాస్తూనే ఉన్నారు. ఓవైపు ప్రతికూల వాతావరణం ఆందోళన కలిగిస్తుంటే, మరోవైపు సర్వర్ సమస్యల పేరుతో కొనుగోలు నిలిపివేయడం పట్ల రైతులు ఇవాళ ఉదయం ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో మార్కెట్లోని కార్యాలయం అద్దాలను ధ్వంసం చేసి మరీ నిరసన తెలిపారు. రైతుల ఆందోళనతో అక్కడికి చేరుకున్న పోలీసులు సముదాయించారు. తెలంగాణలోని 2 జిల్లాల్లో భూకంపం సంభవించింది. మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో అర్ధరాత్రి భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 3.9గా గుర్తించారు. మంచిర్యాల జిల్లాకు 35 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర సరిహద్దులో సైతం భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలోని బెజూర్ మండలం మర్తిడి గ్రామంలో 3 సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో ఇళ్లలోని వస్తువులు ఒక్కసారిగా కింద పడ్డాయి. గాఢ నిద్రలో ఉన్న ప్రజలు భూమి కంపించడంతో లేచి బయటకు పరుగులు తీశారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి అనుభవం ఎదురు కాలేదని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం భూకంపం వల్ల వస్తువులు కదిలిన సీసీటీవీ ఫుటేజ్, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే కొన్ని నెలల క్రితం సైతం రాష్ట్రంలో భూమి కంపించిన సంగతి తెలిసిందే. కరీంనగర్, మంచిర్యాల, ఆదిలాబాద్ సహా పలు జిల్లాల్లో భూమి కంపించింది. ఆ సమయంలో ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెన వద్ద భూకంప కేంద్రాన్ని గుర్తించారు. తెలంగాణలో కొత్త వాహనాల కొనుగోలు చేసే వారికి షాక్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రహదారి భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో కొత్త వాహనాలపై రహదారి భద్రత పన్ను విధిస్తూ రవాణా శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త నిబంధన మార్చి 1, 2026 నుంచి అమలులోకి రానుంది. మార్చి 1 నుంచి కొనుగోలు చేసే వాహనాలపై భద్రతా పన్ను వసూలు చేసే నిబంధనను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనుంది. కార్లు, ప్రయాణికులను తీసుకెళ్లే ఆటోలు, ఇతర నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలపై ఈ పన్ను వర్తించనుంది. వాహన రకాన్ని బట్టి ద్విచక్ర వాహనాలకు 2000, లైట్ మోటార్ వెహికల్స్ పై 5000, ఇతర వాహనాలకు 10,000 చొప్పున సెస్ విధించనున్నారు. కార్లు, తేలికపాటి
వాహనాల పరిధిలోకి రానుండగా ఇతర వాహనాల పరిధిలోకి 4 నుంచి 7 సీట్ల సామర్థ్యం ఉన్న ప్రయాణికుల ఆటోలు వస్తాయి. వాహన రిజిస్ట్రేషన్ సమయంలోనే ఈ పన్నులు తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుందని రవాణా శాఖ స్పష్టం చేసింది. తాజాగా రోడ్ సేఫ్టీ సెస్ విధింపు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాదికి సుమారు 270 కోట్ల అదనపు ఆదాయం సమకూరనుంది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎంశ్రీ పథకం కింద మంజూరు చేసిన నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థల హెచ్ఎంలు, ప్రిన్సిపల్తో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో 40 బడులకు పీఎంశ్రీ పథకం కింద నిధులను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. వీటిని వెచ్చిస్తూ ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేలా చొరవ చూపాలని కలెక్టర్ అన్నారు. అవసరమైన చోట తరగతి గదులు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, ప్లేగ్రౌండ్ వంటి అభివృద్ధి పనులను చేపట్టాలని సూచించారు. ఇప్పటికే పలు పాఠశాలల్లో పనులు జరగగా మిగతా బడులలో వెంటనే అవసరమైన పనులు గుర్తిస్తూ తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పీఎంశ్రీ నిధులు వెనక్కి వెళ్లకపోకుండా పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. కాగా పీఎంశ్రీ నిధుల వినియోగాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారి దేవేందర్ కుమార్ రాయ్ నేతృత్వంలోని బృందం ఈ నెల 27, 28 తేదీలలో జిల్లాలో పర్యటించనుందని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. నగరంలోని మహాలక్ష్మి నగర్లో అభయ హనుమాన్ మందిరం 33వ వార్షికోత్సవ వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నగరంలోని మహాలక్ష్మి నగర్లోని అభయ హనుమాన్ మందిరంలో ఈరోజు 33వ వార్షిక సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సంబరాలకు నగర మేయర్ ఉమారాణి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. అలాగే స్థానిక 22వ డివిజన్ కార్పొరేటర్ వైష్ణవి సుధా ఆహ్వానితులుగా హాజరయ్యారు. ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజల అనంతరం జరిగిన సమావేశంలో కాలనీలో ఉన్న సమస్యలను మహాలక్ష్మి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు ఆలయ కమిటీ సభ్యులు మేయర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఆలయ కమిటీకి మరియు వెల్ఫేర్ అసోసియేషన్కు తాము ఎప్పుడూ అండదండగా ఉంటామని తెలుపుతూ కమ్యూనిటీ హాల్లో మిగులు పనుల నిమిత్తం ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేస్తామని, అలాగే పార్క్ అభివృద్ధి కోసం కూడా నిధులు మంజూరు చేస్తామని తెలపడం జరిగింది. ఇక్కడ వరకు పిలిచి నన్ను ఆహ్వానించినంత చేసినందుకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీరు అనుకున్నట్టు మీ సమస్యలన్నీ అండర్ డ్రైనేజ్ అన్ని మా వంతు సహకారంగా మేము తప్పకుండా నెరవేరుస్తామని హామీ ఇస్తున్నాం. అలాగే స్థానిక కార్పొరేటర్ మాట్లాడుతూ ఆలయ కమిటీకి మరియు మహాలక్ష్మి నగర్ అసోసియేషన్కు తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహాలక్ష్మి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీలక్పత్ రెడ్డి, ఉపాధ్యక్షులు సూర్యభగవాన్, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, ఆలయ కమిటీ అధ్యక్షులు లింగం, ప్రధాన కార్యదర్శి విశ్వనాథ్, కోశాధికారి కిరణ్ కుమార్ మరియు గౌరవ సలహాదారు నరహరి, సుబ్బారావు మరియు కాలనీ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. మేయర్ గారి సహకారంతో జరుగుతాయని చెప్పి ఆశిస్తున్నాం. అట్లనే ఫాగింగ్ విషయానికి వస్తే అది ఆర్డర్ ఒకటి పెట్టాము. ఆ మెషిన్ రాగానే పనులు అయితే జరుగుతాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు స్టార్ట్ అయ్యాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ అన్నారు. ఆర్మూర్ బల్దియా చైర్పర్సన్ లహరి, వైస్ చైర్మన్ కాటిపల్లి వెంకట్రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈరవత్రి అనిల్ మాట్లాడుతూ జిల్లాలోని బోధన్, ఆర్మూర్, భీమ్గళ్లలో బీసీ మహిళలకే ప్రాధాన్యత ఇచ్చామన్నారు. రాష్ట్రంలో 42% రిజర్వేషన్లను ఖరారు చేస్తే కేంద్రంలో మోకాలడ్డు పెడుతుందన్నారు. బీసీ రిజర్వేషన్ల అమలు చేయట్లేదని గగ్గోలు పెడుతున్న ప్రతిపక్ష పార్టీల్లోనే వ్యక్తులే కోర్టుల్లో కేసులు వేసి బీసీలకు అన్యాయం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 64% వరకు బీసీలకు బల్దియా పీఠాలను అప్పజెప్పిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు. ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో ఆర్మూర్ ప్రజలు ఇతర పార్టీలను తిరస్కరించి కాంగ్రెస్కు పట్టం కట్టారన్నారు. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మతిభ్రమించి ఆర్మూర్లో తిరుగుతున్నాడని, జీవన్ రెడ్డిని ఆసుపత్రిలో చూపించాలన్నారు. టీపీసీసీ అధికార ప్రతినిధి ఏబీ చిన్న మాట్లాడుతూ ఎంపీ అరవింద్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్కు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. బీసీ పద్మశాలి బిడ్డను ఆర్మూర్ చైర్పర్సన్గా చేసిన ఘనత కాంగ్రెస్కు దక్కుతుందన్నారు. మున్సిపాలిటీ రాష్ట్రంలో బీసీలకు కామారెడ్డిలో మేము ఒక డిక్లరేషన్ చేసినాం. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని ఇచ్చిన మాట ప్రకారం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చట్టం చేసింది. అసెంబ్లీలో చట్టం చేసి గవర్నర్కి పంపించినాం. గవర్నర్ నుంచి కేంద్రం కూడా వెళ్ళింది. కేంద్రానికి వెళ్ళిన తర్వాత కూడా ఇప్పటివరకు 10 నెలలు, ఆల్మోస్ట్ 1 year అవుతుంది. ఏడాది అవుతుంది కానీ ఇప్పటివరకు కూడా వాళ్ళు సహకరించలేదు.
42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ఇవ్వాలని ఆ రోజు మేము ఇచ్చిన మాట ప్రకారం మేము చట్టం చేసిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం, ఇది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మాకు సహకరించింది. ఇవాళ మేము గర్వంగా చెప్పదలుచుకున్నాం, 42% రిజర్వేషన్లు చట్టపరంగా ఇస్తామనుకున్నా, పార్టీ పరంగా మేము ఇస్తాం 42% అన్నాం. కానీ 56% ఉన్న ఈ జనాభాకు, బీసీ జనాభాకు మేము చట్టపరంగా 30% రిజర్వేషన్లతో పాటు పార్టీ పరంగా ఇంకొక 32% అదనంగా రిజర్వేషన్లు ఇచ్చి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర చరిత్రలోనే 62% పైన మున్సిపల్ చైర్మన్లను కూర్చుండబెట్టింది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. బాసర IIIT విద్యార్థుల ఆత్మహత్యలను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ అన్నారు. వరుసగా బాసర IIITలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారని, ఆత్మహత్యలను అరికట్టడంలో, నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ అన్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో PDSU ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, నిన్న IIITలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న వసంత అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని, ప్రతి ఏటా పదుల సంఖ్యలో బాసర IIITలో విద్యార్థులు చనిపోతున్నారని, విద్యార్థుల ఆత్మహత్యకు గల వాస్తవ కారణాలను ప్రభుత్వం కానీ, అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కానీ బహిర్గతం చేయడం లేదని, విద్యార్థుల దగ్గరకు వెళ్లనివ్వకుండా మెయిన్ గేట్ల వద్ద విద్యార్థి సంఘాలను అడ్డుకుంటున్నారని, ఇది దుర్మార్గమని అన్నారు. విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే సంబంధిత అధికారులు, వార్డెన్స్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే IIITలో విద్యార్థుల ఆత్మహత్యలను నివారించాలని, విద్యార్థులను నిత్యం సంబంధిత వార్డెన్లు, అధికారులు పర్యవేక్షించాలని డిమాండ్ చేశారు. విద్యార్థిని కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో PDSU నగర అధ్యక్ష కార్యదర్శులు పవన్ కుమార్, సాయి కిరణ్, జిల్లా నాయకులు మనోజ్, నగర నాయకులు రాహుల్, శ్యామ్, విఠల్, చరణ్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ విద్యార్థులపైన ఒత్తిళ్లు కానీ ఇవన్నీ ఈరోజు బయటకు రాకుండా అక్కడ సంబంధిత యాజమాన్యం ఈరోజు అక్కడ కట్టడి చేస్తున్నది. అదేవిధంగా గతంలో కూడా వరుస ఆత్మహత్యలు జరుగుతున్నాయి. దీనిపైన తక్షణమే అక్కడ నిజ నిర్ధారణ చేసి అక్కడ ఎందుకు చనిపోతున్నారు అన్న విషయాన్ని ఈరోజు బయట పెట్టాలని గతంలో మేము డిమాండ్ చేశాం. కానీ ఎక్కడ కూడా అక్కడ పరిస్థితులను బయటకు ఈరోజు బయట పెట్టడం లేదు. అదేవిధంగా విద్యార్థి సంఘాలను అనేక రాజకీయ పార్టీలను కూడా ఈరోజు అందులో పోనివ్వకుండా మొత్తం గేట్ల వద్దనే అడ్డుకోవడం జరుగుతున్నది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. పలు పరీక్షా కేంద్రాల్లో అధికారులు తనిఖీ చేశారు. పట్టణంలోని 9 కేంద్రాల్లో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు గురువారం ప్రారంభం కాగా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఆమె అధికారులతో మాట్లాడారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. కేంద్రాలకు సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచాలా, పోలీసులు పర్యవేక్షణ చేయాలన్నారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. పట్టణంలోని 9 సెంటర్లలో 3007 విద్యార్థులకు గాను గురువారం 2920 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ వికాస్ మహాతో అధికారులు ఉన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలోని కుమ్మెర గ్రామంలో మల్లన్న జాతరను రజక కుటుంబంపై జరిగిన దాడికి నిరసనగా నగరంలోని దోబిగల్లీలో రజకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నాగర్ కర్నూలు జిల్లాలోని కుమ్మెర గ్రామంలో మల్లన్న జాతరలో రజక కుటుంబంపై జరిగిన దాడిలో 2 నెలల పసిపాప చనిపోవడం జరిగింది. దానికి కారణమైనటువంటి శ్రీనివాస్ రెడ్డి, మధురెడ్డి మరియు మిగతా 6గురిని కూడా ఉరిశిక్ష వేయాలని, ప్రభుత్వం తక్షణమే ₹1 కోటి ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రజక సేవా సంఘం దోబిగల్లి పెద్దతర్ప నుండి శివాజీనగర్ చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీతో నిరసన తెలిపారు. దోషులను పట్టుకొని ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర రజక సంఘం సమితి అధ్యక్షులు బగ్గలి అజయ్, ఉపాధ్యక్షులు మల్లెపుల్ల గోపి, బగ్గలి కృష్ణ, రజకజన సేవా సంఘం పెద్దతర్ప అధ్యక్షులు నడిపి సాయిలు, ప్రధాన కార్యదర్శి బగ్గలి సంజీవ్, కోశాధికారి సంతోష్, సుదర్శన్, సాయి, పవనిజం, శ్రీకాంత్, రఘు, మల్లేష్, శేషి, శారద, మల్లెపుల్ల సంధ్య, బగ్గిలి స్వప్న మరియు అధిక సంఖ్యలో రజకులు పాల్గొన్నారు. జిల్లాలో కుమ్మేర గ్రామంలో మల్లన్న జాతరలో జరిగినటువంటి రజకులపై దాడి చాలా హేయమైన చర్య. వీరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు మా రజకజన సేవా సంఘం పెద్దతర్ప దోబిగల్లి నుంచి వెళ్ళి శివాజీ చౌక్ వరకు కూడా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాం. మేము ఇక్కడ రజకులపై దాడి జరిగినటువంటి ఈ సంఘటనను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. 4 రోజులు గడిచినా కూడా దోషులను ఇంకా పట్టుకోలేదు, వారిపై ఎటువంటి కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. దయచేసి అయ్యా మా రజకులకు న్యాయం జరిగే విధంగా ఎవరైతే చిన్నారి పాప
చనిపోయిందో ఆ పాపకు న్యాయం జరగాలి. బాన్స్వాడ మండలంలోని హవాస్పల్లి తండాలో గల అంగన్వాడీ కేంద్రంలో సక్రమంగా పనిచేయక గర్భిణీలు బాలింతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం హవాస్పల్లి తండాలోని అంగన్వాడీ సెంటర్ కొన్ని రోజులుగా అక్కడ పిల్లలకు తరగతులు నిర్వహించడం లేదు. ప్రస్తుతం అంగన్వాడీ సెంటర్కు వచ్చే గర్భిణీలు బాలింతలు టీచర్ ఇంటి వద్దకే వస్తున్నారు. పిల్లలకు కూడా టీచర్ ఇంటి వద్దనే తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ అంగన్వాడీ సెంటర్ భవనం శిథిలావస్థకు చేరి కిటికీలు తలుపులు చెదలు పట్టి ఊడిపోవడంతో పాటు అంగన్వాడీ టీచర్ తాత్కాలికంగా తలుపులకు కిటికీలకు రేకులు బిగించి కొన్ని రోజులు పిల్లలు తరగతులను కొనసాగించారు. ప్రస్తుతం సాగు భూములు అటవీ ప్రాంతం అంగన్వాడీ సెంటర్కు దగ్గరలో ఉండడంతో అక్కడ క్రిమికీటకాలు అంగన్వాడీ సెంటర్లో వచ్చే అవకాశం ఉందని, దానివల్ల పిల్లలకు ప్రమాదం జరిగే అవకాశం లేకపోలేదని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీ టీచర్ తన ఇంటి వద్ద పిల్లలకు విద్యాబోధన చేస్తూ అక్కడే పిల్లలకు, బాలింతలకు, గర్భవతులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. వెంటనే ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ సెంటర్ భవనానికి మరమ్మతులు నిర్వహించి నీటి సౌకర్యం కల్పిస్తూ సహాయకురాలిని నియమించాలని స్థానికులు వాపోతున్నారు. స్కూల్ దగ్గర బాగా ప్రాబ్లం ఉంది మాకు. ముఖ్యంగా నీళ్ళేవాడ, నీళ్ళు తాగడానికి అసలే లేదు పిల్లలకి. మాకు స్కూల్ డోర్ లేదు సార్, కిటికీలు లేవు సార్. ఆడ పంపించాలంటే బాగా భయం వేస్తుంది. బాత్రూమ్ లేదు సార్, ఆడ ఆయా కూడా లేదు సార్. అక్కడ మేడంకి ఏమో రోజు వస్తుంది, ఇంటికాడ బండి మీద వస్తుంది, బండి మీద తోలుకొస్తుంది. సాయంత్రం 4 గంటలకేమో ఇంటికాడనే పంపిస్తుంది సార్. పిల్లల్ని జాగ్రత్తగా పంపిస్తుంది ఇంటికాడనే. మరమ్మత్తు చేయించండి ప్లీజ్. మా పిల్లలకి సౌకర్యం బాగా కల్పించండి సార్. పిల్లలకి చిన్నపిల్లలు సార్ చూడండి ఒకసారి, చిన్నపిల్లలు బాగా ఇబ్బంది అవుతుంది సార్. ముఖ్యంగా నీళ్లు, బాత్రూమ్ డోర్ ఆ చుట్టుపక్కల అయితే మంచిగా లేదు సార్. ప్లీజ్ మా కోసం రిక్వెస్ట్ చేయండి, చిన్నపిల్లల కోసం. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో అకాల వర్షం రైతన్నను మనస్తాపానికి గురిచేసింది. నిర్మల్ జిల్లాలోని లోకేశ్వరం మండలంలోని పలు గ్రామాలలో అల్పపీడన ద్రోణితో కొన్ని చోట్ల అకాల వర్షానికి ఈదురుగాలులు బీభత్సంగా రాళ్లవాన రావడంతో పంట పొలాల్లో ఉన్న మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆకాశంలో మబ్బులు రావడంతో సాయంత్రం సమయంలో భయంకరంగా గాలులతో పాటు అక్కడ వర్షం కురవడంతో చేతికొచ్చిన పంటను నేలకొరిగి అకాల వర్షానికి అపార నష్టం జరిగింది. రైతు కష్టపడి అహర్నిశలు వాన అనక ఎండ అనక తమ పంట పొలాల్లోని రైతులు పనులు చేసుకుంటూ భూసాన్ని నమ్మి కష్టపడి పండించిన పంటను ప్రకృతి సహకరించకపోవడంతో రైతులు కుదేలయ్యారు. కొందరు రైతులు కౌలుకు తీసుకొని వేలు వెచ్చించి పంటను తీసినప్పటికీ ఈ సంవత్సరం వారికి అనుకూలంగా లేకపోవడంతో రైతు నోట్ల మట్టి మిగిలింది. రైతు అప్పులు తీసుకొని పంట సాగు చేయగా ఒక నెలలో పంట కోతకు వస్తుందని సమయంలో రైతులు ఆశించిన చిగురించిన అకాల వర్షం ద్వారా పూర్తిగా నష్టపోయారు. పంట నష్టాన్ని తగిన అధికారుల ద్వారా సర్వేలు నిర్వహించి ప్రభుత్వం రైతులను ఆదుకొని తగిన నష్టపరిహారం చెల్లించాలని రైతులు వాపోతున్నారు. బాన్స్వాడలో ఈ నెల 27న జరిగే సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో భాగంగా భోగ్ భండార్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ నాయకులు కోరారు. సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకల సందర్భంగా భోగ్ భండారు కార్యక్రమాన్ని ఈ నెల 27వ తేదీన బాన్స్వాడ పట్టణంలోని భారత్ గార్డెన్లో అధికారికంగా నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మోహన్ నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరై కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల నుండి సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, బంజారా సోదర సోదరీమణులు పెద్ద సంఖ్యలో హాజరై భోగు బండారా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని నాయకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బంజారా శక్తిపీఠ ప్రధాన కార్యదర్శి నేనావత్ బద్యానాయక్, ప్రతాప్ సింగ్ రాథోడ్, విఠల్, నరేష్ రాథోడ్, బంజారా సోదరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ సలహాదారులు పెద్దలు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా ఇచ్చేస్తున్నారు. కాబట్టి బాన్స్వాడ పట్టణంలోని భారత్ గార్డెన్లో రేపు 27వ తారీఖు శుక్రవారం రోజున ఉదయం 10 గంటలకు అధికారిక కార్యక్రమం ఉంటుంది. సంత శ్రీ సేవాలాల్ మహారాజ్ యొక్క భోగ్ భండార్ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మరి బాన్స్వాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని తాండాల నుంచి తాండా నాయకులు, నాయక్ కారోబారి, కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచులు, మాజీ సర్పంచులు, అదేవిధంగా మాజీ ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, బంజారా కమ్యూనిటీకి సంబంధించిన నాయకులందరూ మరి ఈ కార్యక్రమానికి హాజరై సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతి ఉత్సవాలను
విజయవంతం చేయవలసిందిగా అందరినీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తాము. అనుమానంతో భార్యని హత్య చేసిన భర్తను అరెస్టు చేసి నిందితుడిని రిమాండ్కి తరలించామని సిఐ వినోద్ ఎస్ఐ సందీప్ తెలిపారు. ఇందల్వాయి పోలీస్ స్టేషన్లో సిఐ వినోద్ రెడ్డి ఎస్ఐ సందీప్ మీడియాతో మాట్లాడారు. అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త ఇప్పటికే 3 కుమారులకు జన్మనిచ్చి మరికొన్ని రోజుల్లో మరో బిడ్డకు జన్మనివ్వబోతున్న నిండు గర్భిణి భర్త చేతిలో హత్యకు గురైంది. ఈ నెల 22న నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం గ్రామంలో చోటు చేసుకున్న ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిఐ వినోద్ ఎస్ఐ సందీప్ కథనం ప్రకారం గన్నారం గ్రామానికి చెందిన నాగేష్కు కామారెడ్డి పట్టణం తిమ్మక్కపల్లికి చెందిన సుమలతతో 10 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి 3 కుమారులు. సుమలత ప్రస్తుతం 9 నెలల గర్భిణి. మద్యానికి బానిసైన నాగేష్ భార్యను తరచూ శారీరకంగా మానసికంగా వేధించేవాడు. ఈ క్రమంలో భార్యను శాశ్వతంగా వదిలించుకొని రెండో పెళ్లి చేసుకోవాలని ఆలోచన చేశాడు. 22వ తేదీ అర్ధరాత్రి నిద్రిస్తున్న భార్య గొంతు నులిమి హత్య చేశాడు. మరుసటి రోజు ఉదయం తన భార్య నిద్రలోనే మృతి చెందినట్లు బంధువులకు చెప్పాడు. సహజమండంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అల్లుడి ప్రవర్తనలో తేడాను గమనించిన హతురాలి తల్లి బాలరాజవ్వ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుమార్తె మరణంపై అనుమానం వ్యక్తం చేశారు. ఆ ప్రకారం విచారణ చేపట్టగా తానే హత్య చేసినట్లు నాగేష్ అంగీకరించాడు. నిందితుడిని రిమాండ్కు తరలించామని సిఐ ఎస్ఐ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సందీప్, ఏఎస్ఐ కిషన్ నాయక్, హెడ్ కానిస్టేబుల్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఆమె పేరు సుమలత. ఆమె తల్లిగారైనటువంటి జగ్గా బాలరాజవ్వ తిమ్మక్కపల్లి కామారెడ్డి మండలంలో వచ్చేసి ఆమె సుమలతను గత 10 సంవత్సరాల క్రితం ఎరుగు నగేష్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. వాళ్ళకి 3 మగ పిల్లలు. అంతేకాకుండా ప్రస్తుతం ఎవరైతే సుమలత ఉన్నారో ఆమె 9 నెలల గర్భవతి. వీళ్ళ ఫ్యామిలీ మధ్యన వీళ్ళిద్దరు భార్యాభర్తల మధ్యలో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ గొడవల్లో భాగంగా తరచూ ఇతను భార్యను తిట్టడం కొట్టడం జరిగింది. అంతేకాకుండా సుమారు ఒక 1 ఇయర్ బ్యాక్ ఇతను ఈ గొడవలు ఎక్కువైందని చెప్పేసి 1 ఇయర్ బ్యాక్ హైదరాబాద్ పనికి వెళ్ళింది. మధ్యలో కూడా ఇంటికి వచ్చిపోయేది. అప్పుడు కూడా ఇంటికి మధ్య గొడవలు జరుగుతుంది. ఇక ఈ గొడవలు ఎక్కువయ్యేసరికి ఆమె ఎట్లా చంపాలని ఉద్దేశం నిర్ణయించుకున్నాను. ఆ నిర్ణయించుకున్న దానిలో భాగంగా నెల 5వ తారీఖున ఆయన రీసెంట్గా ఆయన హెల్త్ ప్రాబ్లం ఉందని చెప్పేసి ఇంటికి రావడం జరిగింది. మండలంలోని హాసకొత్తూరు గ్రామంలో హరిహర క్షేత్రంలో కొలువుదీరిన అన్నపూర్ణ సమేత మహాదేవస్వామి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామివారి సుప్రభాత సేవ మొదలుకొని శ్రీ అన్నపూర్ణ సమేత మహాదేవ స్వామివారి కళ్యాణ కార్యక్రమం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీ అధ్యక్షులు బంగ్లా లింబాద్రి, సర్పంచ్ నిలమెల రేవతి, గంగారెడ్డిలు మాట్లాడుతూ ఆలయంలో 3 రోజుల నుండి త్రియాహిక హోమ, కళ్యాణం, కుంకుమార్చన, మహాపూర్ణాహుతి, ఆశీర్వచన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రాత్రికి మృత్యుంజయ హోమం, బలిహరణం, రథోత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రథోత్సవ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు అజయ్ శర్మ, గ్రామ అభివృద్ధి ఉపాధ్యక్షులు గంగాధర్ గాదారావు, క్యాషియర్ శ్రీనివాస్, కార్యదర్శి కుందేటి సత్యనారాయణ, రైటర్ సాగర్, గుగులావత్ స్వామి, అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అన్నపూర్ణ సమేత మహాదేవ స్వామి జాతర కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ఇది 3 రోజుల కార్యక్రమం జరుపుకుంటాం. ఈరోజు అమ్మవారి కళ్యాణ మహోత్సవము, అలాగే అన్నదాన కార్యక్రమము, సాయంత్రము మా రథ యాత్ర ఉంటుంది. ఈ కార్యక్రమము మా గ్రామ పంచాయతీ మా ప్రధానంగా మా విలేజ్ కమిటీ, గ్రామ కమిటీ వాళ్ళు నిర్వహిస్తారు. వారికి ప్రత్యేకంగా మా గ్రామ ప్రజలకు, గ్రామ కమిటీ వాళ్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జనసేన కార్యకర్తలతో కుటుంబానికి అండగా ఉండేందుకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నామని జనసేన జిల్లా నాయకులు తెలిపారు. దేశవ్యాప్తంగా జనసేన సభ్యత్వ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా జనసేన పార్టీ తరఫున సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సభ్యత్వం యొక్క ముఖ్య ఉద్దేశం జనసేన కార్యకర్తలకు కుటుంబానికి అండగా ఉండడానికి ఈ క్రియాశీలక సభ్యత్వం నిర్వహించడం జరుగుతుంది. జనసేన కార్యకర్తలకు ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే వారి కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుంది. అలాగే మామూలుగా చిన్న యాక్సిడెంట్ అయితే 50,000 రూపాయల హాస్పిటల్ ఖర్చులకు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి కార్యకర్తను పవన్ కళ్యాణ్ ఉన్నత లీడర్గా తీర్చిదిద్దుతానని తన మాటగా హామీ ఇచ్చారు. నిజామాబాద్లో అధిక సంఖ్యలో సభ్యత్వం చేయించడంలో ముందుంటుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో గుండా సంతోష్, నూరు, రాహుల్, ధనుంజయ్, చంద్రశేఖర్, రవికుమార్, గణపతి, శ్రీకాంత్, హనుమాన్లు తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే ప్రమాదవశాత్తు మరణిస్తారో యాక్సిడెంటల్గా వారికి
5 లక్షల బీమా వర్తిస్తుంది. అలాగే నార్మల్ యాక్సిడెంట్ అయితే కనుక వారికి హాస్పిటల్ ఖర్చు కోసము ఒక 50,000 రూపాయలు కూడా మన జనసేన పార్టీ అందిస్తుందని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ, జనసేన పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా నిలబడడానికి మన పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క స్కీమ్ ని తీయడం చాలా అభినందనీయం. అలాగే ప్రతి కార్యకర్తకు కూడా ఈ యొక్క సభ్యత్వ అనుభవం చేసుకుంటే వారికి ఒక లీడరు తత్వం అంటే లీడరు ఎదగడానికి పార్టీ. నరాల గాయాలపై అశ్రద్ధ తగదని ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ వైద్యుడు తెలిపారు. బ్రైకిల్ ప్లేసెస్ సర్జరీ పట్ల నిజామాబాద్ నగరంలోని ప్రెస్ క్లబ్లో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రమాదానికి గురైన సమయంలో చేతికి రక్తాన్ని సరఫరా చేసే నారాలు దెబ్బతినడంతో పలు సమస్యలు వస్తాయని ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ ప్రకాష్ తెలియజేశారు. నరాల ఇంజురీ టీనేజీ యువతలో ఎక్కువగా ఉందని, ప్రారంభ దశలోనే చికిత్స అందిస్తే భవిష్యత్తులో బ్రెయిన్ స్ట్రోక్ సమస్యలు రాకుండా నివారించవచ్చని తెలిపారు. ఈ పర్టికులర్ ప్రాబ్లమ్స్తో పేషెంట్స్ మన దగ్గరకు వస్తారు, కానీ డిసీజ్ గురించి కానీ డెత్ నాలెడ్జ్ గురించి కానీ ప్రజలలో అవగాహన ఉండదు. చాలామంది డాక్టర్లలో కూడా ఈ అవగాహన ఉండదు. కాబట్టి నేను దీని గురించి చెప్పాలనుకోవడం, దీని ముందుకు రావడం, మీ ద్వారా ప్రజలలోకి దీని యొక్క నాలెడ్జ్ని మనం స్ప్రెడ్ చేస్తే ప్రాపర్ ఇన్ టైంలో ట్రీట్మెంట్ తీసుకొని దానికి ఉద్దేశంతో నేను ముందుకు రావడం. టాపిక్లో వెళ్తే ఈ పర్టికులర్ మీటింగ్ ప్రెస్ మీట్ దేని గురించి అంటే బ్రైకల్ ప్లెక్సస్ ఇంజురీ అంటారు. అంటే చేతికి సరఫరా చేసే నరాలు బ్రెయిన్ నుంచి స్పైనల్ కార్డ్ నుంచి మనకి చేతికి కాళ్ళకి ఎలాగైతే నరాలు స్ప్రెడ్ అవుతాయో పనిచేయడానికి చేతికి సరఫరా అయ్యే నరాలు వీక్నెస్ అవ్వడం వల్ల వీక్నెస్ అవ్వడానికి కారణం ముఖ్యంగా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ చూస్తున్నాం. అవి ఎక్కువగా యంగ్ టీనేజ్ ఇండివిజువల్స్. బీర్కూర్ లయన్స్ క్లబ్, బోధన్ భవానీ ఆదర్శ లయన్స్ క్లబ్ సేవలు అమోఘమని పలువురు వక్తలు కొనియాడారు. బీర్కూర్ లయన్స్ క్లబ్ మరియు బోధన భవానీ ఆదర్శ లయన్స్ క్లబ్ ఇరువురి ఆధ్వర్యంలో మన బీర్కూర్ మండలంలో గల దామరంచ, మిర్జాపూర్ గ్రామాల్లో గల హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా భవిష్యత్తులో వారి సర్టిఫికేట్స్ పెట్టుకోవడానికి ఫైల్స్, పెన్నులు, పెన్సిల్స్ అవసరం ఉంటుందని గ్రహించిన 2 క్లబ్ వారు కలిసి సుమారుగా 10,000 రూపాయల విలువ చేసే వస్తువులను ఇచ్చారు. వీటిని పావులూరి వెంకటేశ్వరరావు తల్లిదండ్రులు పావులూరి ఆదెమ్మ, పావులూరి నాగయ్య జ్ఞాపకార్థం అందజేశారు. ఈ కార్యక్రమంలో దామరంచ స్కూల్ హెడ్ మాస్టర్ శోభన్ బాబు, మిర్జాపూర్ హెడ్ మాస్టర్ శ్రీనివాస్ మరియు బీర్కూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు సితాలే రమేష్, జోన్ చైర్మన్ కొట్టూరి సంతోష్, రీజియన్ చైర్మన్ వెంకటేశ్వర్, భవానీ ఆదర్శ క్లబ్ సీనియర్ లయన్స్ కిషోర్, ప్రభుదాస్, కార్తిక్ పటేల్ మరియు భవానీ ఆదర్శ క్లబ్ సెక్రటరీ లక్ష్మీకాంత్, పావులూరి సుబ్బారావు రెడ్డి, వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎడపల్లిలో నల్లపోచమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఎడపల్లి మండల కేంద్రంలో గత 3 రోజులుగా జరుగుతున్న నల్లపోచమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతిరోజు ఉదయం మహిళలు మంగళహారతులతో ఊరేగింపుగా వెళ్లి గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. 3 రోజుల పాటు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రామచందర్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మల్కారెడ్డి, గ్రామ పెద్దలు మోహన్ రెడ్డి, రజిత, ఎల్లయ్య యాదవ్, సుభాష్, గోపాల్, రాజురెడ్డి, చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. ఈ రోజు ఈ సంకల్పంతో 18 నెలలు ఉపవాసం ఉండి ఒక పూట ఉండి దీక్షగా దీన్ని నిలవుంచి ఈ రోజు అమ్మ నాకు అవకాశం ఇచ్చింది. దాంతో పాటు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు చిన్న పెద్ద ఎవరు భేదాలు లేకుండా యువకులు ప్రతి ఒక్కరు సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందు జరిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను. పునఃప్రతిష్టాపన అంగరంగ వైభవంగా కన్నుల పండుగ జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విరివిగా దాతలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉత్సవ కమిటీ, గ్రామాభివృద్ధి కమిటీ తరఫున అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నల్లపోచమ్మ గుడి శిథిలావస్థకు వచ్చిన తర్వాత గ్రామ పెద్దలందరూ కూడా పరిశీలించి గుడి యొక్క పునర్నిర్మాణానికి ముందుకు రావడం జరిగింది. సోదరుడు ఆత్మల శ్రీనివాస్ గారు ముందుకు వచ్చి ఒక కార్యక్రమాన్ని నడిపిస్తానని ముందుకు రావడం సంతోషదాయకం. ఇక్కడున్న యువకులందరూ దాన్ని నిర్మాణం చేపట్టాలనే ప్రతిపాదనని ఆత్మల శ్రీని గారి ఆధ్వర్యంలో తీసుకురావడం, గ్రామాభివృద్ధి కమిటీ ముందరకు తీసుకురావడం జరిగింది. దాన్ని కాదనకుండా
అందరము గ్రామ పెద్దలు ఏకాభిప్రాయంతో తమరికి తోచినంత సహాయ సహకారాలతోని దీన్ని ముందుకొచ్చి ఆత్మల శ్రీనివాస్ గారు విగ్రహ ప్రతిష్టాపనలు అయితేనే. ఎడపల్లి మండల కేంద్రంలో మండలంలోని 17 గ్రామ పంచాయతీల వార్డు సభ్యులకు జరుగుతున్న శిక్షణా తరగతులు వెలువెలబోతున్నాయి. ఎడపల్లిలోని రైతు వేదికలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల్లో మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల వార్డు సభ్యులు 183 మంది 2 దఫాలుగా శిక్షణ తరగతులకు హాజరు కావాల్సి ఉంది. కానీ 25 నుండి 35 మంది సభ్యులు కూడా శిక్షణ తరగతులకు హాజరు కావడం లేదు. శిక్షణ కార్యక్రమంలో వార్డు సభ్యులకు పంచాయతీరాజ్ చట్టం, ఉపాధి హామీ చట్టం, 15వ ఆర్థిక సంఘం నిధుల ఖర్చు, గ్రామ పంచాయతీ పాలన తీరు గురించి సమగ్రంగా శిక్షణ ఇస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు శిక్షణ తరగతులు ఉంటాయి. ఇందుకు గాను ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో శిక్షణ తరగతులను ప్రారంభించింది. ఇందుకు గాను సీనియర్ కార్యదర్శులను తరగతులను బోధించేందుకు ఏర్పాటు చేసింది. కానీ శిక్షణ తరగతులను వినియోగించుకోవడంలో కొందరు పంచాయతీ వార్డు సభ్యులు ఏమాత్రం ఉత్సుకత చూపడం లేదు. దీనితో ప్రభుత్వ నిధులు నిరుపయోగంగా మారుతున్నాయి. పంచాయతీరాజ్ చట్టాన్ని శిక్షణ తరగతుల్లో సక్రమంగా అవగాహన చేసుకోవాల్సిన పంచాయతీ వార్డు సభ్యులు శిక్షణ తరగతులకు హాజరు కాకపోవడం మండల ప్రజలను విస్మయానికి గురిచేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వార్డు మెంబర్ల శిక్షణ కార్యక్రమం ప్రతి మండలంలో జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. మరి ఫస్ట్ ఫేజ్ మేము రుద్రు మండలం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సెకండ్ ఫేజ్ కింద ఎడపల్లి మండలం రావడం జరిగింది. మనకు ఎడపల్లిలో మండలంలో 5 రోజులు వార్డు మెంబర్లకు శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. ప్రతిరోజు 4 క్లాసులు ఉంటాయి. 5 రోజులు 20 క్లాసులు జరుగుతాయి. మొత్తానికి పంచాయతీరాజ్ చట్టం మీద ప్రతి ఒక్క వార్డు సభ్యులకి అవగాహన కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ వార్డు మెంబర్ల శిక్షణ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై గ్రామ పంచాయతీ పరిపాలన పైన, సెక్షన్ల పైన, తర్వాత సోషల్ ఆడిట్ పైన, ఇన్కమ్ ఆదాయం పైన, వనమోత్సవం పైన, ఉపాధి హామీల పైన చక్కటి అవగాహన కార్యక్రమం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిజామాబాద్ జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభం. బోధన్లో పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో పసుపు రైతుల ఆందోళన. 3 రోజులుగా మార్కెట్ యార్డ్ వద్ద రైతుల పడిగాపులు. తెలంగాణలోని 2 జిల్లాల్లో భూకంపం. మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో అర్ధరాత్రి కంపించిన భూమి, కింద పడ్డ ఇళ్లలోని వస్తువులు, బయటకు పరుగులు తీసిన ప్రజలు. తెలంగాణలో కొత్తగా వాహనాలు కొనుగోలు చేసేవారికి షాక్. 2 వీలర్కు 2,000, లైట్ మోటార్ వెహికల్స్పై 5,000, ఇతర వాహనాలకు 10,000 రూపాయల పెంపు. మార్చి 1 నుంచి వర్తింపు. పీఎంసీ నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి. నిజామాబాద్ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో హెచ్ఎంలు, ప్రిన్సిపాళ్లతో కలెక్టర్ ఇలా త్రిపాఠి సమావేశం. నగరంలోని మహాలక్ష్మి నగర్లో భక్తి శ్రద్ధలతో అభయ హనుమాన్ 33వ వార్షికోత్సవ వేడుకలు. పెద్ద ఎత్తున హాజరై మొక్కులు తీర్చుకున్న భక్తులు. రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో బీసీలకు అధిక ప్రాధాన్యం. ఆర్మూర్ బల్దియా చైర్పర్సన్ లహరి, వైస్ చైర్మన్ కాటిపల్లి వెంకట్రెడ్డి ప్రమాణ స్వీకారంలో ఖనిజాభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.